గౌడ సంఘం నుంచి మనము సబ్జాల సర్వాయ పాపన్న బహుజన చక్రవర్తి గోల్కొండ నేల చక్రవర్తి సబ్జాల సర్వాయ పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం జరిగినది. మరి ఈ కార్యక్రమానికి ఇంకా ముందు మన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న, మన మాజీ మంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్న, అమ్మాల నారాయణ గౌడ్ గారు, అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రని పంజాలా జైన్ గౌడ్ గారు 2003లో సినిమా తీయడం జరిగింది. కోంపల్లి వెంకన్న గారు ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. జయగౌడ ఉద్యమ నాయకులు వట్టిగుండి రామారావు గారు నరేంద్ర పార్టీలో పాపన్న జయంతి ఉత్సవాలు కూడా చేయడం జరిగింది. మరి ఈ పోరాటాన్ని గుర్తించి అప్పుడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం మా సీనియర్లని మేము సంఘం ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి మన దేవుల సీనియర్లను కూడా కోరుకుంటున్నాం. అప్పుడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం మా సీనియర్ మేము బడుగు బలహీన వర్గాలందరం కూడా గౌడ సంఘాల నుంచి కలిసి అలా ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రి మీకు దగ్గర, మీరు ఏం చేస్తున్నారో తెలియదు, సర్దార్ పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలి, సర్దార్ పాపన్న జయంతి వర్ధంతి అధికారికంగా చేయాలంటే మా సీనన్న ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి ఇమ్మీడియట్లీ పాపన్న జయంతి వర్ధంతి అధికారికంగా 33 జిల్లాలలో పాపన్న జయంతి చేసామంటే చేసుకుంటామంటే మా సీనన్న పుణ్యమే. చప్పట్లు కొట్టాలి అందరూ. మరి ఆ రోజు పాపన్న విగ్రహానికి 2000 గజాలు కూడా ట్యాంక్ బండ్ మీద కేటాయిస్తే మళ్ళీ ఎలక్షన్స్ రావడంతో అది పెండింగ్ అయింది. మరి ఆ డిమాండ్ ని, మన డిమాండ్ ని ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా గుర్తించి మొన్న భూమి పూజ చేసుకున్నట్టే ఇది అందరూ మన పోరాటం సపోర్ట్ కొట్టాలి. మరి మన స్థానిక ఎమ్మెల్యే అన్న లక్ష్మారెడ్డి అన్న పిలువగానే ఎక్కడ విగ్రహం ఆవిష్కరణ మా ఉప్పల గజల సత్యరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిత్యం మేము పెట్టిన పాపన్న విగ్రహం గారికి మా లక్ష్మారెడ్డి అన్న మా బడుగు బలహీన వర్గాలకి సపోర్ట్ చేసుకుంటూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నాడు. లక్ష్మారెడ్డి అన్న కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైన డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే జనగాం జిల్లాకి పాపన్న పేరు పెడతామని చెప్పింది. కానీ ఇప్పటివరకు పెట్టలేదే. ఎందుకయ్యా పెట్టాలని చెప్పి ఈ సభారూపకంగా మా పెద్దల సమస్యలు కూడా ఆ డిమాండ్ తెలియజేస్తూ దిలీప్ గౌడ్ వారి బృందం ఎంతో కష్టపడ్డారు. దిలీప్ గౌడ్ కూడా 2 నిమిషాలు ఈ స్టాచ్యూ ఓపెనింగ్ గురించి మాట్లాడారు. మరియు మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అలాగే మన ఎమ్మెల్యే మన ఊరి బిడ్డ లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగే మన కార్పొరేటర్లకు దేవేందర్ రెడ్డి అన్న గారికి, అలాగే మీర్పేట్ ఎస్బీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్న గారికి, గౌడ కుల సోదరులందరి కృషి కోసం అభ్యస్తున్నటువంటి అమ్మార నారాయణ గౌడ్ గారికి, అట్లాగే మన మాజీ కార్పొరేటర్ గొల్లూరు అంజనర్ గారికి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. సో ఇక్కడ మేము విగ్రహం ఏర్పాటు చేసుకుంటామన్నా కానీ మా యొక్క కమ్యూనిటీ హాల్ కోసం కానీ ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు మాకు ఎమ్మెల్యే గారు, మా అన్న లక్ష్మారెడ్డి అన్న గారు, అలాగే దేవేందర్ రెడ్డి అన్న గారు, అలాగే ప్రభుదాస్ అన్న గారు ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రముఖంగా మేము గౌడ జనరల్ సంఘం మల్లాపూర్ మరియు మిలిపేట్ వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. అట్లానే మాకు అడిగానే కూడా మాకు ఈ కమిటీ హాల్ అనేటువంటి స్థలాన్ని ఇచ్చి దానికి అందించినందుకు కూడా అన్నలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరిలో భాగంగా అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మానం చేయవలసిందిగా మా సోదరుల్ని కోరుకుంటా ఉన్నాం. పాపన్న విగ్రహం భారీ ఎత్తున విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన మన ఊరి బిడ్డ, మన స్థానిక ఎమ్మెల్యే బండా లక్ష్మారెడ్డి గారు, అలాగే మన మల్లాపూర్ కార్పొరేటర్, అలాగే మీర్పేట్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు, ప్రభుదాస్ గారు మనకు ఎంతో సహకరించి ఈ విగ్రహావిష్కరణగా మీ ముందు ఎట్టకొంటే మమ్మల్ని ముందుకు వెళ్ళండి, మేము ఉన్నామంటూ ఇచ్చిన అందరికీ గొడవలు సభలందరికీ పేరులా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు ఎన్నో శ్రమలు పడ్డాం, కష్టపడ్డాం. ఈ రోజు ఇంత బాధ్యత నిర్మించుకోవడం జరిగిందంటే ఇది ఒక క్రెడిట్ మల్లాపూర్ మీర్పేట్ తోట సోదరులందరికీ వర్తిస్తుంది.
కేవలం ఒక సభ్యుడి కాదు, కేవలం ఒక కమిటీ కాదు, మల్లాపూర్ పీపీ గౌడ సోదరులందరికీ వర్తిస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ అవకాశం మీద అందరికీ ధన్యవాదాలు. విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మన ఆత్మీయుడు అందరూ ఎవరు పిలిచినా కానీ నేనున్నానంటూ ముందుకు వస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్పంచుకున్నటువంటి మన స్థానిక శాసకులు బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా దేవేంద్రన్న గారు, రవిదాస్ గారు, కొల్లూరు రంజయ్య గారు, మరి మొదటి నుంచి కూడా ఈ గౌడ సంఘంలో అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి గౌడ ఐక్య వేదికను ప్రారంభించి ఈరోజు ఊరున పల్లె పల్లె కూడా మరి గౌడ సంఘం తరఫున వారు మరి ఎక్కడ కార్యక్రమం ఉన్నా కానీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు వెళ్తున్నటువంటి మన అమ్మాల నారాయణ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయడానికి మరి చాలా రోజుల నుంచి వారి యొక్క మరి ప్రతి దగ్గర కూడా ప్రతి వారిని కలిసి మనందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మల్లాపూర్ గౌడ పెద్దలందరూ కూడా యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరూ తెలిసి ఈరోజు మన సర్దార్ సర్వాయి పాపన్న వారి యొక్క చరిత్రను మరి ఇంతవరకు మరుగున పడిపోయింది. ఈ రోజు ప్రతి పల్లె పల్లె వీధి వీధిలో కూడా ప్రతి దగ్గర కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ జరుగుతుంది అంటే మరి చాలా మంది కూడా దానికి ఈ రోజు బయటకు వచ్చేసి వారి యొక్క చరిత్రను అందరికి బయటికి తీసుకొచ్చి గౌడాలలో అందరినీ కూడా ఒక స్ఫూర్తి తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు ఒక 12 మందిని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 12 మంది 12,000 మందిని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ రోజు గోల్కొండ కోటను బద్దలు ఉన్నటువంటి చరిత్ర ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్నకు ఉంది. కాబట్టి అట్లాంటి చరిత్రను ఈ రోజు మరుగున పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మల్లాపూర్ ఇక్కడ వేదిక నుంచి సర్దార్ సర్వాయి పాపన్నకు జనగాం జిల్లాలో పేరు పెట్టాలని చెప్పేసి అది కూడా వారి యొక్క చరిత్రను కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. చక్రవర్తి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా చేసిన అన్న లక్ష్మీనారాయణ గారికి మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, కార్పొరేట్ దేవేంద్ర రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా ముందున్న గౌడు సంఘం యువజన సంఘం నాయకులు అందరికీ కూడా ఎంతమంది దీనికి కష్టపడ్డ వాళ్ళందరికీ ఇంకా మంచి కార్యక్రమంలో ఉన్న నవహించే పత్రిక ధన్యవాదాలు. మరి నేను ఒక్కడే నిమిషం అందరూ లక్ష్మణకు వచ్చిన అలా మన దగ్గర కూడా డివిజన్లో అప్పుడు రాజేంద్ర గారు ఉన్నప్పుడు కానీ శ్రీనివాసుడు గారు ఉన్నప్పుడు కానీ ఒక 500 ఏళ్ళ స్థలము మనం గౌడ సంఘానికి కేటాయించడం జరిగింది. దానికి గతంలో కన్ఫరెన్స్ పెట్టడం కానీ క్యాన్సల్ అయింది గౌడ సంఘాన్ని. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ దాంట్లో మన కలెక్టర్ దృష్టి తీసుకుపోయి దాన్ని వాళ్ళకి బిల్డింగ్ కట్టించి కంప్లీట్ కట్టించి వాళ్ళకు అనుకూలమైన స్థలం ఉంది ఆల్రెడీ వాళ్ళకి కేటాయించిన స్థలం ఉంది. కలెక్టర్ దృష్టి తీసుకుపోయి బిల్డింగ్ కట్టాలని ఈ యొక్క సంఘం ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన మల్లాపూర్ ఇన్ఫెంట్ గౌడ ఆధ్వర్యంలో మన ఇన్ఫెంట్ చౌరస్తలో పెద్ద ఎత్తున సర్వాయి సర్వాన్న బాబాన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా చేసిన మన మాజీ మంత్రివర్యులు శ్రీరన్న గారు ఇక్కడ కమిషనర్ కూడా చేసిన పోయిన రోజు అందరూ కూడా మల్లపురంలో కూడా సుపరిచితులే. అదేవిధంగా మన బండారు లక్ష్మీడన్న గారు అతను కానీ అలా అన్న రాజన్న గారి ఇక్కడ మల్లాపూర్లో పుట్టిన వ్యక్తి మన బండారు లక్ష్మీరెడ్డి గారు. అదేవిధంగా వాళ్ళ రాజకీయ వాళ్ళ అమ్మ వార్డు మెంబర్ నుంచి మల్లాపూర్ నుంచే రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఈ దాదాపుగా ఈ 3-4 దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్న వ్యక్తులు మన లక్ష్మీరెడ్డి గారికి, అదేవిధంగా సాంత భక్తు, అదేవిధంగా శ్రావణ్ గౌడ్ గారికి, అదేవిధంగా నారాయణ గౌడ్ గారికి, అదేవిధంగా మన ప్రభుదాసన్న గారికి, ఎక్స్ కార్పొరేటర్ అజ్ఞాన గారికి, అదేవిధంగా వెంకన్న గౌడ్ గారికి, మల్లికార్జున గౌడ్ గారికి, ఇక్కడికి చేసిన సోదరు వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సర్వానంద పాపన్న గౌడ్ విగ్రహంలోని ఈ చౌరస్తకే ఒక పెద్ద కళ వచ్చిందని భావిస్తున్నాం. ఇక్కడ మన శ్రీరాణ కూడా మాట్లాడుతూ ఇక్కడ ఇదంతా ఒక విగ్రహాలు ఒక ట్యాంక్ పాయింట్ కాడ ఎలా అంతకన్నా కూడా ట్యాంక్ పాయింట్ ఎట్లా కట్టిందో బందోబస్తు కట్టరు అక్కడ బందోబస్తు కట్టరు చరిత్ర చాలా రోజులు ఇక్కడ నిలిచిపోతుందని అన్నగారు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడే అదేవిధంగా మన గౌడ్స్కు అంటే ఇది 2వ విగ్రహం మల్లపూర్లో మనం గౌడ్ సంఘం మల్లపూర్లో కట్టుకొని ఇరికట్ హౌస్ మన మల్లపూర్ గౌడ్ సంఘం ఒక దాదాపు సుమారు 3 కోట్ల ప్రాపర్టీలోని నా అధ్యక్షత అందరికీ కూడా ఆ గౌడ్ సంఘం మీకు చేసినందుకు నేను కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నా.
అందులో మనం కూడా 4 సంవత్సరాల నుంచి కూడా మనం సుమారు మన సర్దార్ పాపన్న విగ్రహం కట్టుకొని జయంతి వర్ధంతులు చేస్తున్నాం. అది లోపలికి అయింది, ఇక్కడ బయట కట్టుకుంటామని చాలా మీరందరూ కూడా కలిసి వచ్చి ఇక్కడ బయట చాలా బ్రహ్మాండంగా ఈ చౌరస్తలో కట్టుకోవడానికి మీ అందరూ కూడా దీన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఒక గౌడ తాళ్ళు ఎక్కిన వ్యక్తి సర్దార్ పాపన్న ఆయన జీవితం తాళ్ళు ఎక్కువకుండా ఉండి ఆయన కళ్ళు శిలాజపురంలో కళ్ళు అడ్డలో మనం ఏంటంటే రోజు తాళ్ళు ఎక్కి కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ రోజు ఏంటంటే ఆ రోజు ఉన్న మొఘల్ సామ్రాజ్యం వ్యక్తులు ఏంటంటే వచ్చేసి కళ్ళుకుంటలు వలగొట్టడం, ఆడలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటి వాటికి క్షమించిపోయి ఒక తిరగబడి ఒక కొంత 1000 మంది సైన్యం తయారు చేసుకొని తాడికొండ కిలాను అదేవిధంగా కైవసం చేసుకొని తర్వాత భూమి కిలాను కైవసం చేసుకొని మన అదేవిధంగా గోల్కొండ కిలాను కైవసం చేసుకొని మొత్తం మీద మన ఒక చక్రవర్తిగా ఎదిగిన వ్యక్తి, అంచెలంచెలుగా ఒక కళ్ళు ఊసే కార్మికుడు, ఒక చక్రవర్తిగా ఎదిగిన 300 సంవత్సరాల కింద ఎదిగిన చరిత్ర. అలాంటి వాళ్ళ స్ఫూర్తి మనందరం తీసుకొని ముందుకు వాళ్ళని కోరుతూ ఎవరికి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాము. మన ఉప్పల్ల కాన్స్టిట్యూన్సీ ఏడు విగ్రహం పెట్టినా కానీ సార్ సపోర్ట్ చేస్తున్నాడు. రామతపూర్ చౌరస్తాలో కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయి, మన సర్దార్ పాపన్న లేదు, అది కూడా పర్మిషన్ ఇస్తే మేము పెట్టుకున్నాము. జై గౌడ సత్య పాపన్న స్టాచ్యూ ఇనాగ్రేషన్ కి వచ్చినందుకు శ్రీనివాస్ గౌడ్ అన్న థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా ఈ ఆధ్వర్యంలో చేయాలనుకున్నాం, నిజంగా కూడా తమ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అంటే దేవేంద్ర రెడ్డి అన్న కార్పొరేటర్, అలాగే ప్రభుదాస్ అన్న, గొల్లూరు రంజన గారికి, అట్లే నారాయణ గారికి, అట్లే వెంకన్న గౌడ్ గారికి, ఇతర గౌడ్ సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ స్టాచ్యూ ఏదైతే ఫౌండేషన్ రోజు కూడా నేను రావడం జరిగింది. ఇక్కడే కాదు, మన కాన్స్టిట్యున్సీలో మీరు ఏడ కావాలన్నా కూడా మీకు ఇక్కడ స్టాచ్యూ కావాలన్నా నేను ఇప్పిస్తా. డెఫినెట్ గా మీకు సంబంధించిన అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు అందరు కూడా తెలుసు, మన మల్లాపూర్ విలేజ్ లో కూడా మనకు కమ్యూనిటీ హాల్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా గౌడ్ సంబంధించింది అంటే కమ్యూనిటీ హాల్ కానీ, ఇప్పుడు ప్రభుదాస్ అన్న చెప్పినట్టు హౌసింగ్ బోర్డులో 500 గజాల జాగా అలాట్ అయింది అన్నాడు. దానికి కూడా నేను దాని ఫండ్స్ ఏమేమి వాళ్ళు తీసుకొని అది కూడా చెప్పేయడం జరుగుతూ ఉంది. ఇంత ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆ రోజు మన శ్రీనివాస్ గౌడ్ అన్న స్టేట్ లెవెల్ ఏదైతే ప్రోగ్రామ్ తీసుకొని సర్దార్ పాపన్న గారిది అంటే స్టాచ్యూ పెట్టడము, మనకు అలాగనే ఏదైతే మెయిన్ గా ట్యాంక్ బండ్ మీద పెట్టియడము, యాక్చువల్ గా అన్న చర్య తీసుకున్నందుకే ఈ రోజు ఇది కంటిన్యూ అవుతా ఉంది స్టేట్ మొత్తం. ఇంకా ఒకటి కావాలి, మీరు అన్నట్టు జనగాం జిల్లా కూడా తన పేరు పెడితే బాగుంటుందని మా దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో కానీ ఇంకేదన్నా కానీ తప్పకుండా నేను సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ మీరు అందరూ ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ. బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. గౌరవనీయులు, మీ అభిమాన నాయకుడు, నిత్యం స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి ఎవరు ఏ కార్యక్రమం చేస్తామన్నా కూడా అన్ని కుల సంఘాలను కలుపుకొని ముందుకు నడుస్తున్నటువంటి శాసనసభ్యులు పెద్దలు బండా లక్ష్మారెడ్డి గారికి, మరియు గౌరవ కార్పొరేటర్స్ దేవేందర్ గారు, ప్రభుదాస్ గారు, రాష్ట్ర ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారు, గౌడ సంఘం జాతీయ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములయ్య గారు, ఎంపీపీ గౌడ సంఘం యువత అధ్యక్షులు రాజగౌడ్ గారు, శేఖర్ గౌడ్ గారు, మరి యువకుడు సర్వాయి పాపాన్ని విగ్రహాలు ఎక్కడ పెట్టినా మరి అన్ని తానే కార్యక్రమం నడుస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ గౌడ్ గారు, అంజయ్య గారు, దాతలు మల్లాపూర్ యువజన సంఘం, మల్లాపూర్ ఉప్పల్ గీతా పరిశ్రమ సహకార సంఘం అందరికీ పెద్దలకు, మరి అదేవిధంగా రాష్ట్ర అమాని సంఘం అధ్యక్షులు సివిల్ సప్లై శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చి అందరూ క్షమించారు, పాత్ర చేశారు, అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ విగ్రహాలు నిజంగా ట్యాంక్ బండ్ చూడండి,
ట్యాంక్ బండ్ కన్నా బందోబస్తున్నాయని చెప్పిన లక్ష్మణరావు గారు అలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముందర కూడా కొంచెం లాన్ పెట్టి కొంచెం లైటింగ్ పెట్టి వాటర్ ఫౌంటైన్స్ పెడితే ఆ మహనీయులు అందరూ కూడా మనం స్మరించుకుంటాం అని చెప్పి మా వెంకన్న గౌడ్ గారు పెద్దలందరూ కూడా తెలియజేయడం. కొత్త రవి గౌడ్ గారు అందరికి పోతే చాలా మందికి ఈ సర్వే పాప దగ్గర చూడగానే ఇది గౌన్లో అయినా ఈ గౌన్లలో ఏమో చేసినట్టు అనుకుంటున్నారు. కానీ తప్పదు. ఆయన గౌన్ల కన్నా ఎక్కువ ఎవరు చేసినంటే రైతులకు చేసింది. చెరువులు నిర్మించాడు, గొలుసు కట్ట చెరువులు నిర్మించింది. ఆ రోజు నిజాం ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఉండేవి. డిస్టర్బ్ చేయగలే పోయి గొర్రెలు వేసుకొని పోయేది, అంతా లారీ నింపుకొని పోయేది. పంటలు పండితే లారీ నింపుకొని పోయేది. చేపలు పడితే ఫ్రీగా చేపలు ఇవ్వాలి, కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి, పన్ను కట్టాలి. దౌర్జన్యాలు ఉండేవి. యువత అధ్యక్షుడు భరత్ గౌడ్ పైకి ఆ దౌర్జన్యాలు ఉన్నప్పుడు వాళ్ళు అటన్నిటిని ఎదిరించేవాడు ఒక్కడేవాడు అంటే సర్వాయి పాపన్న. అరే మనమేంద్రా వీళ్ళకి భయపడేది, మనం కూడా ఎందుకు రాజులు కావద్దురా అని చెప్పి మంగళి, చాకలి, మాదిగ, మాల, ముదురాజు, యాదవ్ అన్ని కులాలు వేసుకొని సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ వచ్చిన వాళ్ళని సైనికులను చంపి వాళ్ళ గుర్రాలు తీసుకొని పోయి కొత్త గుర్రాలు కొనుక్కొని ఒక్కొక్క కోట ఎన్ని కోటలు చేయించిందంటే 33 కోటలు చేయించింది. ఈ చరిత్ర మనం రాయలే, ఎందుకంటే మన మీద చరిత్ర కూడా రాయలేదు సరిగా. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన అంత పెద్ద విగ్రహం ఉంటుంది. ఆయన చరిత్ర ఉంటుంది, రీసెర్చ్ స్కాలర్ రాసింది. భారతదేశంలో 7 మంది మహనీయులు ఉన్నారు. ఆసియా ఖండంలో 7 మందితో సర్వైవ్ కాకుండా ఏ రాజవంశ కుటుంబం లేకపోయినా రాజైనటువంటి చరిత్ర. నేను ఒక్కరిని రాజైతే కాదు, అందరూ రాజు చేయాలని చెప్పిన చరిత్ర. వచ్చిన బంగారం పైసలు అన్ని పేదలకు పంచిన చరిత్ర. ఇంత గొప్ప వీరుడు ఆసియా ఖండంలో లేదని చెప్పి రాస్తే అది తెలంగాణ పేదవారం రాములు డీజీపీ వాళ్ళ అన్న పేదవారం జగన్నాథ్ ఆ చరిత్ర తీసుకొచ్చి అప్పుడు ఆయన చరిత్ర గొప్ప చరిత్రను ప్రపంచానికి పరిచయం. అప్పటికి ప్రపంచం మొత్తం తెలుసు, పుస్తకాలు అదిలు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన చరిత్ర మనలో అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పెద్ద ఇన్ని గ్రంథాలు తయారు చేసిన ఆయన మళ్ళీ ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం. 80 ఏళ్ళు ప్రభుత్వంలో ఈయన విగ్రహం పెట్టలేదు, ఏం చేయలేదు. ఇలా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ మహనీయుని యొక్క జయంతులు, వర్ధంతులు, ఆయన కోటలను రిపేర్ చేయడం, ఆయన పేరు మీద విగ్రహాలు ఏర్పాటు చేయడం, జయంతి ఉత్సవాలు చేయడం, అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఆయన ఆశయం ఏంటంటే చిన్న చిన్న వృత్తులన్నీ బాగుపడాలని. అందుకే ఆ రోజు ఇండియాలో ఎక్కడ లేదు చూసుకోండి, భారతదేశంలో ఎక్కడ కూడా చెట్టు పనులు రద్దు చేయలే. మేము చెట్టు పనులు రద్దు చేసినాం. వైన్ షాపులు వైన్లు కూడా తయారు చేసేది, కళ్ళు నుంచి వైన్లు తయారు చేసేది చరిత్రలో ఉందన్నమాట. కనుక వైన్ షాప్ కూడా ఇవ్వాలని చెప్పి కొత్తగా వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చినాం. రెస్టారెంట్ కూడా ఇలా కుదిరితే వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం. సర్వే పాపన్న పేరు జిల్లా పెడతామన్నారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కనుక మేము ప్రభుత్వాన్ని కూడా మేము 15 రోజుల నుంచి తెలియజేస్తున్నాం. ఈ వృత్తులను మీరు నాశనం చేయొద్దు, వృత్తుల మీద దాడులు చేయొద్దు, కల్తీ తప్పకుండా అధికారులు చర్య చేపట్టండి, కానీ వృత్తి మీద దాడి చేయొద్దు. మేము 10 సంవత్సరాల్లో మేము ఈ వాళ్ళని మా వాళ్ళ మీద ప్రశాంతంగా వాళ్ళు బతికేందు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అనేది దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పినాం. వైన్ షాప్ లో రిజర్వేషన్ ఇస్తామని 20%. ఎప్పుడు ఇస్తారు? నోటిఫికేషన్ 15% అని పెట్టింది. ఇమ్మీడియట్ గా 20% ఇచ్చి ఆ 20% కూడా సొసైటీలకు ఇవ్వాలని చెప్పినాం. మన పారిశ్రామిక సహకార సొసైటీలకు ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళు ఇస్తామన్నారు. ఇట్లా ఇచ్చిన హామీలు అన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు కూడా ఇలా ఉదయం కూడా పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పినాం. మరి మీరు మంత్రులైలు మరి హామీ నిలబెట్టారు కదా, మాట్లాడేదానంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నాం, మాట్లాడుస్తాం అంటున్నారు. మధ్యాహ్నం కలుస్తారు. ఖచ్చితంగా 20% వైన్ షాప్ రిజర్వేషన్, బార్ షాప్ లో రిజర్వేషన్ సొసైటీకి అప్పచెప్పినట్టు జీవో ఇస్తేనే కనీసం మీరు పైసలు ఖర్చు పెట్టేది ఇస్తలేరు. ఉట్టిగా ఏం సంతకం పెడితే జీవో ఇస్తలేదు. ఎట్లా అని చెప్పి వాళ్ళు అడిగాం. మరి వాళ్ళు చెప్తారు ఏమైతే. ఏది ఏమైనా మరి రాజకీయం కూడా అందరు ఎదగాలి. లక్ష్మారెడ్డి గారు మరి మంచి నాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గౌరులే కాదు, కులవృత్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర అన్ని కులస్తులకు అవకాశం కలిగించాలి. అప్పుడు మీకు ఇంకా చాలా బలంగా ఉంటుంది. కనుక అవకాశం వచ్చిన దగ్గర కార్పొరేటర్లు లేకపోతే చైర్మన్లు నామినేటెడ్ ఇవ్వాలి. ఇంకా మీకు అందరితో సంబంధాలు ఉన్నాయి.
మీరు ఒక స్పృహ వ్యక్తి కనుక మరి వాళ్ళు ఎమ్మెల్యే సీట్ అడగరు. ఎందుకంటే తిన్నింటి వాసాలు ఎక్కువైతే జాతి కాదు మీద వాళ్ళు మన కులవృత్తులు వాళ్ళు. అది మాకు ఎవరు సాయం చేస్తారు, ఆయన బాగుండాలి, మేము బాగుండాలి, ఆ చెట్టు కింద మంచి బతకాలని కోరుకునేటువంటి వాళ్ళు. కనుక ఎక్కడ అవకాశం వచ్చినా మరి ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకులు అడగాలి. కార్పొరేటర్లు మొత్తం మాకు ఇవ్వండి, ఎమ్మెల్యే మీరు నిలబడితే, ఎంపీ మీరు నిలబడితే కార్పొరేటర్లు మాకు ఇచ్చి గెలిపి మీకు సపోర్ట్ ఉంటాం. ఓసీలకు కూడా ఇవ్వాలి. మొత్తం కాకుండా నిష్పత్తి ప్రకారం ఎక్కడెక్కడ ఎవరికి అవకాశం కలిగిస్తే అక్కడ రాజకీయంగా ఎదిగినప్పుడే మనకు గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మనం నెరవేర్చాలి. యాదవులకు 3 లక్షలు వేస్తామని గుర్ర పైసలు వేపియాలి, చేపల పైసలు వేపియాలి, మరి కులవృత్తులకు అన్ని సాయం చేయాలి. మనకు గౌడ్లకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చేటట్టు మనం ఒత్తిడి తీసుకొచ్చి నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు రేపు ఫ్యూచర్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మిగిలిపోయిన పనులన్నీ మళ్ళా బ్రహ్మాండంగా అద్భుతంగా మేము చేసి మరి సర్వాయి పాపం ఆశయాలను ఖచ్చితంగా మేము నిలబెడతామని చెప్పని మరి ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులు అక్కడ ఎదగాలి. వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎదగాలి. మీరు ఎదిగి మీరు కూడా మంచి కార్యక్రమాలు చేసేటట్లు కూడా చేయాలి. అల్టిమేట్గా ఏంటంటే అందరు బతకాలి, అందరు బతికి ప్రశాంతంగా ఉన్నట్టు చేయాలని చెప్పి మరొకసారి తెలుస్తూ సర్వాయి పాపన్న మహారాజ్ కి, సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి థ్యాంక్ యూ. ధన్యవాదాలు కమిటీ సభ్యుల నుంచి కూడా తెలియజేస్తున్నాం. జోహార్ సర్దార్ పాపన్న, జోహార్ సర్దార్ పాపన్న, జోహార్ సర్దార్ పాపన్న. పొడుగు బలహీన వర్గాల చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి, పొడుగు బలహీన వర్గాల చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి, గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కి జై తెలంగాణ, జై పాపన్న, జై పాపన్న, జై గౌడన్న, జై గౌడన్న. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, గౌడ్ల ఐక్యత వర్ధిల్లాలి, గౌడ్ల ఐక్యత వర్ధిల్లాలి. జై పాపన్న, జై పాపన్న, జోహార్ పాపన్న, జోహార్ బహార్. మరి జై పాపన్న, తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కి జై పాపన్న, జై గౌడన్న, జై గౌడన్న. ఇక్కడ ఇచ్చేసినటువంటి మల్లాపూర్ మీర్పేట్ గౌడ సంఘం పెద్దలందరికీ కూడా పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సర్దార్ పాపన్న గౌడ్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. సామాన్య ప్రజలు, సామాన్య రైతులు, సామాన్య కూలీలతో ఏర్పరచుకున్నటువంటి గొరిల్లా సైన్యంతో మరి మొఘల్ సామ్రాజ్యాన్ని కొల్లబట్టి గోల్కొండ కిలా పైన జెండా ఎగరేసినటువంటి బీసీ నాయకుడు మరి గౌడ సంఘం పెద్దలు సర్దార్ పాపన్న గౌడ్ గారు అని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ మరి ఎంపీ గారికి చాలా అటెండ్ పోయేది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేను. మనందరం కూడా కలిసి రాబోయే కాలంలో బీసీ కులాలను ఏకం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కావాలి. మరి అలాగే మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా మన సర్దార్ సర్వాయి పాపన్న సంఘం నుంచి చిరుగనగర్ల పాపన్న విగ్రహం పెట్టుకోవడం జరిగింది. మరి తర్వాత దాదాపు ఒక 5-6 విగ్రహాలు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మనం పెట్టుకుంటున్నాము. మరి దానికి సంఘం నుంచి మన ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గా గజ్జల సత్యనారాయణ గౌడ్ గారు నిరంతరం జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను, ఐక్యత. ఈరోజు మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో మీర్పేట్ మల్లాపూర్ గౌడ యోజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేటటువంటి ముఖ్య అతిథులు మా ప్రియతమ నేత, అనునిత్యం పేదల కోసమే పేదల వెన్నంటే ఉండే మా అన్న బండారు లక్ష్మారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి మాజీ మంత్రివర్యులు స్థానిక ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్న గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్న గారికి, మాజీ కార్పొరేటర్ గొల్లు రంజన్న గారికి,
వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు సర్దార్ సర్వాయి పప్పన సేన రాష్ట్ర అధ్యక్షులు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ గారికి, మిగతా గౌడ సంఘం నాయకులు వెంకన్న గౌడ్ గారికి, మిగతా సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి గౌడ సంఘం నాయకులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా సర్దార్ సర్వాయి పాపన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఈడ పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. మహనీయుల విగ్రహాల పక్క పోటీ సర్దార్ సర్వాయి పాపన విగ్రహం పెట్టడం అంటే ఈ చివరిసారి ఒక మంచి కళ వచ్చింది. ఇంత మంచి ఒక పూలే విగ్రహం కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, సర్దార్ సర్వాయి పాపన విగ్రహం కానీ, ఇలా ప్రతి ఒక్కరి మహనీయుల విగ్రహాలన్నీ కూడా ఈ ఎలిఫెంట్ చౌరస్తాలో పెట్టడం అంటే మనం అందరం కూడా విగ్రహాలు పెట్టడమే కాదు, వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళ జయంతులు వర్ధంతులు చేయాలి. వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేశారు, వాళ్ళు ఎందుకోసం ప్రాణాలు అర్పించారు, వాళ్ళు ఎందుకు మహనీయులు అయ్యారు, వీళ్ళందరి జీవిత చరిత్రలు కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని కోరుకుంటూ, ఈరోజు ఈ హైదరాబాద్ మొత్తంలో కూడా ఇంత మంచి విగ్రహం, గుర్రం మీద నిలబడ్డ విగ్రహం గ్రేటర్ హైదరాబాద్ లో నేను ప్రతి ఒక్క విగ్రహం దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా సర్దార్ సర్వాయి పాపన విగ్రహావిష్కరణకి తిరగకపోయినా నేను పోతా. ఎందుకంటే నా నరనారాలు కూడా పాపన పౌరుషం ఉంటది. నేను ఇంత మంచి విగ్రహాన్ని ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా మొట్టమొదటి విగ్రహంగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. గుర్రం మీద పెట్టిన విగ్రహానికి నేను మొట్టమొదటిసారి వస్తా ఉన్నాను హైదరాబాద్. కూర్చున్న విగ్రహాలకు పోయినా కానీ గుర్రం మీద పెట్టినట్టు ఆ క్రేటు ఓన్లీ గౌడ యువజన సంఘం మల్లాపూర్ నీర్పేట గౌడ సంఘం నాయకులకి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగతాలందరూ కూడా చాలా మంది ఉన్నారు, చాలా మాట్లాడతారు. పాపన వీర చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సర్దార్ సర్వాయి పాపన. ఎక్కడైనా కానీ మన మీడియా పరంగా కూడా మనకి సపోర్ట్ చేస్తూ మన సర్దార్ పాపన గురించి కూడా తెలియజేస్తున్న సురేష్ గంటన్న గారిని ఒకటే నిమిషం మాట్లాడాల్సింది మహారాజులందరికీ కూడా ఒకేసారి నమస్కారం. మీరు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఒక ఐడియా మీ జీవితాన్ని మారుతుందంటే ఒక విగ్రహం మన తలరాత మార్చాలి. ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఒక ఐడియా మన జీవితాన్ని మారితే ఒక విగ్రహం మన జీవితాలు కంపల్సరీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో మహానుభావుల విగ్రహాలతో పాటు వాళ్ళ చరిత్ర బయట ఇచ్చినటువంటి ధన్యవాదాలు. ఇలాంటి సందర్భంలో వారి యొక్క జీవిత చరిత్ర 2 పేజీలు ప్రింట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ పంచితే అది ఇంటికి తీసుకెళ్ళి కనీసం అప్పుడప్పుడు చదువుతారు, పిల్లలకన్నా చెప్తారు. సో అలాగే ఒక స్టిక్కర్ కూడా ఇవ్వండి. వచ్చిన వాళ్ళందరూ కూడా మహానుభావుల స్టిక్కర్ ఇళ్లలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సో అంతా కూడా బాగుండాలి. ఆ సమాజం కోసం అందరూ పాటుపడాలి. మన స్థానిక ఎంపీ ఈటలన్న గారు కూడా దానికి కూడా వారి మద్దతు ఉంటే తొందరలో ఒక భూమి పూజ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని కూడా ఆ కార్యక్రమానికి పిలుస్తాము. మీరు మేము కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం రూపకంగా సర్దార్ పాపన చరిత్ర తీసుకోబోతున్నందుకు మీ అందరి సహకారం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన స్థానిక ఎంపీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎప్పుడు పిలిచినా నేనున్నా అని చెప్పి మనని కడుపులో పెట్టుకొని పోయిన ప్రతి ఒక్కరు కూడా ఇంత భూమ పెట్టి వారి సమస్యలు ఇని వారికి పరిష్కారం చేస్తున్న మన ఈటల రాజేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మల్లాపూర్లో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జాతి బిడ్డ సర్దార్ పాపన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మల్లాపూర్ గౌడ యువజన సంఘానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రావణ్ గౌడ్ గారు, వెంకన్న గౌడ్ గారు, మా మిత్రులు గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ దేవేంద్ర రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ అంజయ్ గారు, మా అధ్యక్షులు రామ్ ప్రదీప్ గారు, సత్యరాజు గారు, అందరికీ పేరు పేరిన నాయకులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం. ఇక్కడ చూస్తుంటే మహనీయుల విగ్రహాలు అక్కడక్కడ పెట్టడం సహజం, కానీ ఈ అడ్డానే ఒకప్పుడు ఎలిఫెంట్ చౌరస్తాగా ఉన్న ఈ అడ్డ మహనీయుల విగ్రహాలకి కేంద్రంగా నిలబడడం సంతోషదాయకం.
పాపన్న విగ్రహం తన పౌరుషానికి జాతి ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి అన్నిటికంటే కొంత ఎత్తు పెట్టి ఆ చరిత్రని సమన్వితంగా నిలిపేది. మహనీయుల యొక్క చరిత్ర సమాజం తలుచుకోవడం ఒక ఎత్తు అయితే, ఏ జాతిలో పుట్టిందో ఆ జాతి కూడా మా చరిత్ర ఇదని చెప్పి తలుచుకొని గర్వపడేటువంటి సందర్భాలు ఉంటాయి. అందులో గౌడ జాతి గర్వపడే సందర్భం సర్దార్ పాపన్న నియోజిత చరిత్ర. సామాన్యుల సాహసానికి దానికి ఎన్నో ఉండవు. జన్మలుగా చాలా మంది ఒక్కొక్కసారి కింది జాతులలో పుట్టి సామాన్య కుటుంబంలో పుట్టి అది కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ మానవీయులలో సర్దార్ పాపన్న ఆ చరిత్ర వింటూ ఉంటే మన రోమాలని వేసి నిలబడతాయి. కాకాలంలో రాజుల చరిత్ర ఆనాడు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే, రాజుకు వ్యతిరేకంగా గడవెత్తితేనే తీసుకపోయి చీకటి కోణాలను వేసి వాళ్ళకు ఓ టాయిలెట్ ఉండదు, బయటికి పోయి ఉండదు, ఒక హోల్ ఉంటుంది. తీసుకుపోయి జైలు అంటే ఆ జైలుకెళ్ళి ఇంకా వేస్తారు తప్ప అల్లే తినాలి, అల్లే టాయిలెట్ పోవాలి, అల్లే మగ్గాలి, చివరికి మనిషి అల్లే చచ్చిపోవాలి. అట్లాంటి రోజులలో ఇవాళ ఆ నిరంకుశత్వానికి, ఆ దుర్మార్గానికి, ప్రజల హింసకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడిన మహనీయుడు. ఛాలెంజ్ చేసి పండుగ పండుగ మనం తెలంగాణ సాయుధపడి ఎట్లా పాట పాడుకుంటాము అట్లా ఆనాడు ఆయన బిడ్డ కాబట్టి ఇవాళ వారి విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఓహో ఆయన చెప్పేది ఇదని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సి. మహనీయులు మహనీయుల యొక్క విగ్రహాలు చేతుత్సవాలు కావచ్చు, వర్తని సభలు కావచ్చు, మొక్కుబడి కోసం పెట్టుకోండి. ఆ చరిత్రలో అవలోకనం చేసుకో. ఇంతలో సత్యరాజు చెప్తుంది అంటే నేను పిలవకపోయినా కూడా ఎక్కడిలా పోతా అని, అంటే ఎక్కడ ఇన్స్పైర్ అయ్యి కాబట్టి. ఇవాళ ఒక్కొక్కరి చరిత్ర ఒక గొప్ప రకం ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఇవాళ అంబేద్కర్ జాతి తొలగించిపోతుంది. కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో విగ్రహాలటువంటి నాయకుడు అంబేద్కర్ గారు. ఎవరు చూసినా అంబేద్కర్ గురించి మాట్లాడతారు. ఎవరు చూసినా అంబేద్కర్ రాజ్యాంగ పత్రిక పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఈ విభిన్న జాతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వైవిధ్యాలు ఇన్ని ఉన్న ఈ దేశానికి 79 సంవత్సరాల స్వతంత్రం జరుపుకున్నాం. ఇప్పటికీ చెక్కు తిరగకుండా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో కొనసాగడానికి కారకుడు అంబేద్కర్ గారి వారు. అందుకని ఆ పక్కపొడుగా మానేది చాలా మంది తెలియదు బాబు జగ్జీవన్ గురించి. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆకలితో అలవడించద్దని చెప్పి ప్రతి పేద నిరుపేద కుటుంబానికి రైస్ ఇచ్చి తిరిగి ధరించి ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా దేశంలో పేదలకి బియ్యం పంపిణీ చేసేది ఆ స్కీమ్ రూపొందించిన మహనీయుడు ఇలా బాబు జగ్జీవన్. మా శ్రీనివాసరావు కోసం సివిల్ సప్లైలో పనిచేస్తుంది. ఆ బియ్యాన్ని పంపిణీ అంతా వాళ్ళు అమానుషానికి పనిచేస్తారు. అట్లా ఒక్కొక్కరి చరిత్ర, ఒక రాజబాబు వెంకటరామరెడ్డి గారి చరిత్ర ఒకటి. ఇవాళ అక్కడే జ్యోతిరావు పూలే ఆ మహనీయుడి గురించి అయితే, జ్యోతిరావు పూలే జీవితాన్ని అంబేద్కర్ చదువుకొని ఆశయంగా తీసుకున్నారు. ఆయన మార్గదర్శి అంబేద్కర్ గారి మార్గదర్శిగా జ్యోతిరావు పూలే. ఆనాడు మగవాళ్ళకు మాత్రమే విద్య, మహిళలకు విద్య లేకుంటే వాళ్ళ సతీమణి సావిత్రిబాబుని ఆడపిల్లలకి చదువు నేర్పాలని చెప్పి, నిమ్న జాతర చదువు నేర్పాలని చెప్పి పోతా ఉంటే ఎట్లా ఆమె దాడి చేసిందో, ఎట్లా అవమానపరిచిందో ఇలా చెప్తే ఉండదు కదా. ఒక గంట త్యాగశీలి ఆయన. ఇంతమంది గొప్ప వాళ్ళు పోరాటాలు చేస్తే, త్యాగాలు చేస్తేనే
ఇలా స్వతంత్రం వచ్చింది, ఒక గొప్ప రాజ్యాంగం వచ్చింది, ఆ స్వేచ్ఛ మనం మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం. రేపు మనం రాజ్యాధికారంలో భాగం కావాలంటే దాకా పోతున్నామంటే ఆ మానవుల యొక్క స్ఫూర్తిగా మాత్రమే. కాబట్టి ఇవాళ ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ సందర్భంగా మరొకసారి గౌడ జాతి తన యొక్క గొప్పతనాన్ని, తన పోరాట స్ఫూర్తిని, త్యాగాల చరిత్రని రాబోయే తరం కూడా అందించాలని చెప్పి, ఇది అందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తున్నాం. నమస్కారం. అంటే సభ్యులు సార్ని కాలువతో సన్మానించి మెమోరియల్ రాసిన కోరుతున్నాం. ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డ తన చైతన్యాన్ని, సాహసాన్ని చాటి ప్రజల గొంతుకైనటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇవాళ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలని రాబోయే తరాలకు అందించాలనే సంకల్పంలో భాగంగా తెలంగాణ గౌడ జాతి, మా జాతి చరిత్రకిది, మా పోరాట స్ఫూర్తికిది. మేము ఆనాడైనా ఈనాడైనా ఇవాళ హక్కుల రక్షణ కోసం మా జాతి ఎప్పుడు ముందుంటుందన్నటువంటి సంకేతాన్ని ఇవ్వడంలో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాం. విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అంటే కేవలం జయంతి ఉత్సవాలకు, వర్ధన్ సభలకు పరిమితం కాకుండా ఆ మహనీయులు అందించిన స్ఫూర్తి, త్యాగం ఈ తరాలకు అందించి ఆ గొప్ప చరిత్రని అట్టే నిలబెట్టుకోవడం ఒకటి, ప్రజలకందరికి కూడా అండగా ఉండేటువంటి సంకేతాన్ని ఇవ్వడం రెండో కార్యక్రమంగా జరుగుతూ ఉంది. ఇలా మా మల్లాపూర్లో ఎలిఫెంట్ చౌరస్తాలో సర్దార్ పాపన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభపరిణామం. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్న అనేక మహనీయుల యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్న గడ్డ ఇక్కడ ఈ ఎలిఫెంట్ చౌరస్తా. కాబట్టి ఈ మహనీయుల యొక్క స్ఫూర్తి రాబోయే కాలంలో గుండెలో నిలుపుకొని మనం మానవ జాతిని ముందుకోవడంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై పాపన్న. గోల్కొండ కోటని గిలగిలలాడించిన అది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారికే చెందుతుందని, ఈరోజు గౌడ కుటుంబంలో పుట్టిన వ్యక్తి సర్వాయి పాపన్న వారసుడిగా ఉన్నందుకు ప్రతి ఒక్క గౌడ బిడ్డ గర్వించదగ్గ విషయం అని మేము ఈ సభాముఖంగా తెలుస్తున్నాం. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలోనే అతిపెద్ద సర్వాయి సర్దన్న పాపన్న మహారాజ్ గౌడ్ గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం, గుర్రం మీద కూర్చోవడం మల్లాపూర్, మీర్పేట్ గౌడ సోదరులకు అందరికీ గర్వకారణమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై గౌడ. నమస్కారం. ఈరోజు మల్లాపూర్ డివిజన్లోని ఏదైతే గత కొన్ని ఏళ్ళుగా మల్లాపూర్లో ఎలిఫెంట్ సర్కిల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని సంకల్పంతో ముందుకొచ్చిన గవర్నమెంట్ యువజన సంఘానికి, అలాగే గీతాపారిక సహకార సంఘానికి ముఖ్యంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కని విని ఎరగని విధంగా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గాన్ని అతిపెద్ద విగ్రహం మనం మల్లాపూర్లోనే ఉండడం, ఇది సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇలా బీసీలకు 42% ఇవ్వడం కావచ్చు, ఇలా బీసీలు వెనుకబడ్డ తరగతులు అనుకొని గవర్నమెంట్ తెచ్చిన ఏదైతే 42% ఉందో దానికి పరంగా మొన్న ట్యాంక్ బండ్ వద్ద మా ముఖ్యమంత్రి వర్యులు పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేయడం, ఈరోజు మేము ఇక్కడ మల్లాపూర్లో విగ్రహాన్ని పెట్టుకోవడం మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నాయకులు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఇతర పార్టీలు అందరూ వచ్చినా కానీ మాకు సంతోషం ఏంటంటే గత ప్రభుత్వం కంటే నేటి ప్రభుత్వం దూసుకుపోతుందని చెప్పడానికి మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, కుల నాయకులు కావచ్చు, గౌడ సంఘ నాయకులు కావచ్చు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంఘం మల్లాపూర్ మరియు మీర్పేట ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని కృషి చేసిన ఆ గౌడ సంఘం ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు మన కాన్స్టిట్యూన్సీ కాకుండా జిల్లాలోని అతిపెద్ద విగ్రహం పెట్టి ఈరోజు ఎంపీ గారు కానీ, మన లోకల్ ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే మనకు చేసిన ప్రతి ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు చెప్తూ జై గౌడ, జై గౌడ, జై గౌడ.